మంచిర్యాల పురపాలక సంఘం బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ సంతోష్కు నోటీస్ అందజేశారు. మంచిర్యాల పురపాలక సంఘం బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ సంతోష్కి నోటీస్ అందజేశారు. శుక్రవారం 26 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో వెళ్లారు. కలెక్టర్ని కలిసి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అవిశ్వాసంకి అవసరమైన కౌన్సిలర్ల సంఖ్యాబలం తమకు ఉందని కాంగ్రెస్ పక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య, ఉపనాయకుడు వేములపల్లు సంజీవ్ కలెక్టర్కి తెలిపారు. మెజార్టీ సభ్యులు ఉన్నందున చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ 15 రోజుల్లో సంతకాలు చేసిన కౌన్సిలర్ వివరాల్ని విచారిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇస్తారు. అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గెలుపొందడంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 5గురిని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు బీఆర్ఎస్లో చేర్చుకోగా తాజాగా ప్రేమ్సాగర్ రావు ఏకంగా 17 మందిని కాంగ్రెస్లో చేర్చుకుని దివాకర్ రావుకి అవిశ్వాసం అనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ విశ్వాసంకి అవసరమైన సంఖ్యాబలం పెరగడంతో క్యాంపు రాజకీయాలకి అవసరం లేకుండా పోయింది. చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టనున్నట్టు ఉప్పలయ్య తెలిపారు. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని మెజారిటీ కౌన్సిలర్ అందరూ కలిసి మరి కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానాన్ని మేము ప్రతిపాదించడం జరిగింది. మాకు 27 మంది సభ్యుల సమర్థన ఉన్నది. సరే, ఈరోజు టీఆర్ఎస్ నుంచి వచ్చి రిజైన్ చేసి వచ్చిన మా సోదరిమణులు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఉన్న కౌన్సిలర్ల గౌరవ సభ్యులందరూ కలిసి మరి మంచిర్యాల పట్టణం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ సమర్థవంతమైన ఒక నాయకుడు కావాలంటే మరి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి మరి ప్రేమ్సాగర్ రావు గారికి అత్యధిక మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. అటువంటి సమర్థుడైన నాయకుడు ఉంటే మరి మంచిర్యాల నియోజకవర్గము, మంచిర్యాల పట్టణం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని అన్ని రెండు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లతో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని కేవలము పట్టణ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మా పార్టీ మాకు సమర్థించడం జరిగింది. కాబట్టి మేము మెజార్టీ సభ్యులతో సంతకాలు తీసుకొని ఈరోజు కలెక్టర్ గారికి మా మెమోరాండం సమర్పించడం జరిగింది. బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి 52వ జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని FCA ఫంక్షన్ హాల్లో కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా బీజేపీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో బీజేపీ కార్యకర్తలు, రఘునాథ్ వెరబెల్లి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య రఘునాథ్ వెరబెల్లి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రఘునాథ్ గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. भारत माता की जय, भारत माता की
విశేషమైన సేవలు అందిస్తూ ఆయురాలకు ఐశ్వర్యాలతో ఉంటూ ఉన్నత పదవులు అందుకోవాలి. ఖచ్చితంగా మా జన ఆశీర్వచనం తప్పకుండా మీకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఒక సూర్యులాగా మళ్ళీ మీరు మంచి రాజుగా వెలుగు అందిస్తారని అందరి తరఫున మీకు ఆశీర్వచనం చేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున మంచిర్యాల గంటదిన సంఘటన కూడా మా పార్టీ మీద అందరి తరఫున కూడా మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు మరియు మీ ఇద్దరు తరఫున శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాం. బీజేపీ యువమోర్చా మరియు బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ముఖ్యంగా తలసేమియా సికిల్ సెల్ పేషెంట్స్కి షార్టేజ్ ఉన్నది మన ఏరియాలో. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చాలా సందర్భాలలో స్వచ్ఛంద సంస్థలను, రాజకీయ పార్టీలను అందరినీ కూడా అడుగుతుంది. ఇది చాలా పెద్ద సమస్య మన ఏరియాలో, తలసేమియా సికిల్ సెల్ పేషెంట్. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ రెగ్యులర్గా అవసరం ఉంటుంది కదా. సో ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి ఉదయం 8 గంటలకు వచ్చి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారు. మానవ సేవనే మాధవ సేవ అంటే మేమందరం కూడా స్వామి వివేకానంద గారు చెప్పిన సిద్ధాంతాన్ని, సేవ అనేది ముఖ్యం అన్నిటికంటే. కనుక రాజకీయాలప్పుడు రాజకీయాలు చేయడము, ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ సేవ అనేది ఆగద్దు అనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్, అదేవిధంగా ఒక ఐ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 400 పేషెంట్స్కి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక 100 మందికి సర్జరీస్ కూడా చేపిస్తున్నాం, కంటి సర్జరీస్ కూడా చేపిస్తున్నాం. సో సేవ అనేది మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు సేవ అనేది మా శక్తి ఉన్నంత వరకు కొనసాగిస్తాము. ఇక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అందుబాటులో ఉంటాము, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాము. ఈరోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాన డోనర్స్కి అందరికి, ఎవరైతే బ్లడ్ డోనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించగా విశేష స్పందన లభించింది. గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం సబ్బిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కంటి వైద్య శిబిరానికి హాజీపూర్ మండలం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన సుమారు 400 మంది ప్రజలకి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 300 మందికి పైగా ఉచితంగా కంటి అద్దాలు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరై అందించారు. 70 మందికి కంటి శస్త్రచికిత్స అవసరం ఉండడంలో వారికి త్వరలోనే ఉచితంగా కంటి శస్త్రచికిత్స చేపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి నిరంతరంగా సేవా కార్యక్రమాలు అందుతాయని, అందులో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకోలేక చాలా మంది వృద్ధులు కంటి చూపుని కోల్పోతున్నారని, వారి కోసం ప్రతి గ్రామంలో విడతల వారీగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి అద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాధవరపు వెంకటరమణారావు, పెద్దపల్లి పురుషోత్తం, గ్రామ సర్పంచ్ జూపాక రాజేశ్వరి, ధర్మయ్య, నాయకులు రజనీష్ జైన్, స్వామిరెడ్డి, రఘుపతి, ఉట్నూరి రాజనర్సు, హనుమాన్లు, శ్రీనివాస్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఇంటింటికి తిరిగారు, మొన్నటి వరకు ఎలక్షన్లో తిరిగారు. ఈ కంటి పరీక్షల
కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా దానికోసం నిరుత్సాహపడతారు. గడ్జుడు కనిపిస్తున్నాయి నీ చిట్టి నేను నువ్వు ఇది రావు ఆప్కా నల్లగా మరి బాగా కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. మంచిగా పెట్టుకో మళ్ళీ ఒకసారి. సారీ దారం కూడా కనబడాలి. సారీకా आज पूरा ब्लैक कलर है. మల్లక్క ఆసాద్ భీమలింగో వయసు ఎంతమ్మా? మీ వయసు ఎంత? 49. రమేష్ బి రమేష్. ఈరోజు వాస్తవంగా ఈ కంటి శిబిరం, ఉచిత కంటి శిబిరం మీ జన్మదిన సందర్భంగా ఎవరికన్నా ఏదైనా ఒకటి చేయాలి అని తనందరికంటే ముందు వారితో పాటు డాక్టర్ అభిషేక్ గారు వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఒక 300 మందికి ఇప్పటివరకు పరీక్షలు చేశారు. మన ఆజీపూరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలల్లో దాదాపు ఒక 300 మందికి ఇవాళ కంటి పరీక్షలు చేశారు. ఇవి గవర్నమెంట్ చేస్తలేదమ్మా, ఇవి మా ఖర్చులతోటి ఇగో వీళ్ళ సపోర్ట్ తోటి చేస్తున్నాం. గవర్నమెంట్ కాదు, ఇది మనం చేస్తున్నాం. ఎందుకంటే కంటి సమస్య చాలా మందికి ఉన్నది. చిన్న పిల్లలకు ఉన్నది, పనులు చేసుకునేటోళ్ళకు ఉన్నాయి, పెద్ద మనుషులకు ఉన్నది. కానీ అది ఏమవుతుందంటే ఈ సమస్య మనం పట్టించుకోం, దాన్ని వదిలేస్తాం. ఏం గాత్తి అంటారు. కానీ అది మంచిది కాదు, అది మంచిది కాదు. కళ్ళు కనబడాలి, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, కింద పడతారు. కింద పడితే ఏమవుతుంది, కాళ్ళు చేయిలు ఇరగడము, ఇంకా మంచంలో పడతారు. ఆ పరిస్థితి వస్తుంది. కనుక కంటి పరీక్షకు సంబంధించి అశ్రద్ధ చేయొద్దు అని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక 300 మంది వచ్చారు. ఇప్పటికే 300 మందికి డాక్టర్ గారును వీళ్ళు ఉచిత పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ఒక 70 మందికి కంపల్సరీ ఆపరేషన్ అవసరం. ఎందుకంటే ఇక ఆపరేషన్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ కనబడే. ఖచ్చితంగా ఆ 70 మందికి కూడా మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేమే ఆపరేషన్ చేపిస్తాం. 70 మందికి కూడా ఆపరేషన్లు ఫ్రీగా చేపిస్తాం. రేపటి నుంచే మొదలు పెడదాం, దీన్ని ఆలస్యం చేయొద్దు. రేపటి నుంచే రోజు ఒక 10 మంది రావాలి. మధ్యాహ్నం మీరు వచ్చే ముందు మీకు ఏమన్నా బీపీ షుగర్ ఉంటే చూసుకోర్రి. మీ దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ని అడిగితే చెప్తాడు. దానికి కావాల్సిన ఏదైనా గోళీ ఉంటే వేసుకొని రాన్రి. అక్కడికి వచ్చినాక మీకు ఆపరేషన్ చేస్తారు. మంచిర్యాల చేసినాక అక్కడ మంచం కూడా ఉంటుంది, కావాలంటే అక్కడ పడుకోవచ్చు, తెల్లారి లేచి రావచ్చు. సో రోజు ఒక 10 మంది ఒక వారం రోజులల్లా అందరికీ ఈ 70 మందికి ఆపరేషన్లు చేపిద్దాం. డాక్టర్ అభిషేక్ ఇప్పుడు ఈరోజు కొంతమందికి అందరికీ పరీక్షలు చేశారు, కొందరికి అద్దాలు కూడా ఇచ్చారు, మరి కొందరికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అయితే 70 మందికి అని పేరు రాయించారు. రేపటి నుంచి సర్జరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రోజుకి 10 మంది చొప్పున వచ్చే 10 రోజుల్లో అందరికీ చేయడం జరుగుతుంది. నా తరపున సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన రగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన హాజీపూర్ మండలంలో కండ్ల క్యాంపు నిర్వహించారు. అందరికీ పరీక్షలు కూడా చేయించారు. అందులో ఆపరేషన్ ఉన్న వారికి రోజుకొక 10 మందిని చొప్పున ఆపరేషన్ చేయిస్తామని చెప్తున్నారు. అద్దాలు కూడా ఇచ్చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.